నూనె గింజల పంటల్లో గానీ, ఏ ఇతర పంటల్లో గాని విత్తన శుద్ధి చాలా అవసరము. సో, ముఖ్యంగా ఈ నూనె గింజల పంటల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ శాతము ఈ సాగు చేసే రైతు సోదరులు మనకి ఏ పంటలుంటాయి, ఎక్కడెక్కడ సాగు చేస్తున్నారు అనే అంశాలను చూసుకున్నట్లయితే ముఖ్యంగా నూనె గింజల పంటల్లో ఎక్కువ శాతము వేరుశనగని ఎక్కువగా సాగు చేస్తుంటారు. మనకి నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కువగా ఈ వనపర్తి, నాగర్ కర్నూల్ వంటి జిల్లాల్లో వేరుశనగని ఎక్కువగా సాగు చేస్తుంటారు కనుక అలాంటి వేరుశనగలో ఎలాంటి విత్తన శుద్ధి పాటించాలి. అలాగే మనకి కుసుమ పంట చూసుకున్నట్లయితే వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. సో, నూనె గింజల పంటల్లో మనకి ఎక్కువ శాతము ఈ పొడి విత్తన శుద్ధిని ఎక్కువ శాతం పాటిస్తుంటారు రైతు సోదరులు. అందులో భాగంగా మనకి ఎక్కువగా ఈ కార్బండిజం అనే ఒక తెగులు మందును మనం నూనె గింజల పంటల్లో చేసుకోవచ్చు. అది చూసుకున్నట్టయితే 3 గ్రాములు 1 కిలో విత్తనానికి, లేదా మ్యాంకోజెబ్ అనే మందును 3 గ్రాములు ఒక విత్తనానికి కలుపుకొని మనకి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తెగులు మందుతో పాటు పురుగు మందు కూడా విత్తన శుద్ధి చేసుకోవాలంటే ఈ ఇమిడాక్లోప్రిడ్ అనే ఒక మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. 600 FS అని దొరుకుతుంది. సో, అది కూడా మనం విత్తన శుద్ధి చేసుకొని మనము ఈ నూనె గింజల పంటల్లో ఆశించే తెగుళ్ళను, పురుగులను నివారించుకోవచ్చు.